అరే మందకృష్ణ పోరా, పో బీహార్లో పోయి ఓట్లేమని పో, ఓట్లు అడుక్కోపో. బీజేపీ ఓటేమని చెప్పి కాంగ్రెస్ కు ఇది రాలే అది రాలే అంటున్నాడు. వాడు 11 ఏళ్ల నుంచి అధికారం ఉన్నాడు కదా, అన్నాడు కాదు కదరా. కేంద్రం నుంచి ఒక్క సిల్లి గవ్వ తెచ్చిర్రా లంబడి కొడుకులోడన్నా అడగారంట వాడిని. కాంగ్రెస్ మాత్రం వాడు ఏడాదిన్నరలో 6 నెలలు ఎన్నికలే వీకినాయి, ఏడాదిలో ఇది కాలే చేస్తున్నారు కదరా. ఇందిరామ్మ ఇంట్లో వాడు ఎన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు, ఎన్ని ఇస్తున్నాం ఉత్సాహతలేదు బే. వాడు 11 ఏళ్ళైనా ఏం చేయలేదంట. వీడు 10 ఏళ్లలో మొత్తం దోసుకొని వీకిండు. 72,000 మొత్తం ప్రధానమంత్రులు చేసినప్పుడు 72,000 ముఖ్యమంత్రులు చేస్తే 72,000 కోట్లు చేస్తే ఇలా వచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి దొబ్బేసిండు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నారు మేము చెడగొట్టింది మీరు. వాడేమో మొత్తం 14 ప్రధానమంత్రులు 56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోడీ 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం కట్టిండ్రా మీరు? చెయ్యరు. చేస్టోన్ మీద బురద వెళ్తారు. అంటే ప్రజలు బాగుపడద్దు, దోసుకోవాలి. మన ఒక్కరి ఇల్లు మంచిగా ఉంటే చాలు, అందరు బాగుపడద్దు, అందరు చేయాలి, పైసలు ఆడొద్దు. గిదే కదరా వెనకటి నుంచి గిదే పెట్టినావు కదరా. వెనకటి నుంచి నీ బాపనోడే చక్కగా ఉన్నాడు కదా, ఏం పని చేయకున్నా సరే. మేము అంతా మొద్దులకు పని చేసినా కానీ మేము అడక్క తిన్నట్టే ఉన్నాం కదా. అంటే మా శ్రమను దోసుకున్నావు కదా. ఎన్నేళ్ళు నేనెందుకు మగ్గం నెయ్యాలి, నువ్వెందుకు కుసుడు ముచ్చడి చెప్తావు? ఏంది నీకు ఎవడిచ్చిండు హక్కు? నీ పుస్తకం నువ్వు రాసుకుంటే సరిపోతుందా? నీ పుస్తకం నీకు అనుకూలంగా రాసుకుంటే సరిపోతుందిరా. మా మీద నీ ఆధిపత్యం ఎందుకు? నువ్వు పని చేయి, నీ ఒళ్ళొంచు కదా. నువ్వు మగ్గం నెయ్యి, లేకపోతే నువ్వు గింజలు రైతులకు పని చేయి. బాబునోడు ఎందుకు కూర్చుని ముచ్చడి చెప్పాలి? మేము ఎందుకు నీ కాలు మొక్కాలరా? మరి నీకు అంత ధైర్యం ఉంటే నీ మంత్రాలకు చింతకాయలు రాలితే మరి భూ గురుత్వాకర్షణ తగ్గించి నీ మంత్రాలతోటి నువ్వు హాస్పిటల్ చూపించుకోకు, నీ రోగం నువ్వు తగ్గించుకో మంత్రాలు వేసుకొని. ఎవరి సేవలు రా, బతుకుదరువు లేక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నావు. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం మంచిగా ఉంటుందంట. అట్లుంటుంది ఎక్కడన్నా? అంటే నువ్వు చెప్పిన ముహూర్తంకి నీ పిల్లలకి పిల్లలు బయటకు వచ్చిర్రా? అరే చాగంటి, నువ్వు పూజలు చేసి కరెక్ట్ ముహూర్తం పెట్టిన టైంకి నీకు పిల్లలు పుట్టిర్రా నీ భార్యకి? ఇంటాదిరా నువ్వు ప్రకృతి నువ్వు చెప్తే. సూర్యుడికి ఈ టైంకి రామంటే వస్తాడురా. అరే చాగంటి గరికపాటిలు, అరే చిన్నజీఆర్ గాళ్ళు, ఎందుకు ప్రజల్ని ఏం మారుస్తారు? ఎన్నాళ్ళు ఈ చెత్త నింపుతారు? ప్రపంచం ఏడిపోతుంది, ఎంత సైంటిఫిక్ టెంపర్ అవుతుంది, మీరేం చెత్త నింపుతున్నారు పొద్దుగాలు వేస్తే మీ బతుకుదెరు కోసం? చింత కడతాం. అట్లా ఈ మందకృష్ణ కాదు చెప్పురా. అరే నువ్వు ఏం చేసిండు మోడీ గారు చెప్పు, ఎందుకు కొట్టేయాలో చెప్పు, లేకపోతే నిన్ను పాత చెప్పు తీసుకొని కొట్టాలి. పిచ్చి నా కొడుకులు ఆలోచించిన వ్యక్తులారా. సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది కాదు, మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి కాదు, దళితులనే ఆలోచించు. అరే మందకృష్ణ ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడురా. ఇలా 4 మంత్రులు అయ్యారా. గడ్డ వెంకటసాని కొడుకు వివేకు, తర్వాత ఆయన అడ్లూరి లక్ష్మణ కుమార్, తర్వాత ఆయన పేరు స్పీకర్, ఆయన పేరు గడ్డా ప్రసాద్, తర్వాత ఆయన పేరు ఏంది డిప్యూటీ సీఎం ఆయన మనం భట్టి గారు, అట్లనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు. అట్లా కాకుండా 14-15 మంది ఎమ్మెల్యేలు అయినరు. చూపెట్టరా బీజేపీలో ఎమ్మెల్యేలను చూపెట్టు, ఎంపీలను చూపెట్టు, మంత్రులను చూపెట్టు, బీజేపీకి అధ్యక్షులను చూపెట్టు. చెప్పురా మందకృష్ణ అలానే చెప్తున్నా కొడక. నువ్వు కాదా మరి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వుగా నిన్ను చేస్తారేమో చూద్దాం మందకృష్ణగా. ఆ బాపనోడో ఆ వెల్మోడో ఎవడో వాడు రామచంద్ర అంటాడు బాపనోడో ఎవడో, లేకపోతే ఆ మాధవిలత బాపంది కదా, వాళ్ళని తీసేసి ఈ మాదిగోడ అయినటువంటి మందకృష్ణ గారిని బీజేపీకి అధ్యక్షుని ఏమని చూద్దాం. వాళ్ళ నీడని కూడా తాగడానికి ఇష్టపడరు. మళ్ళా నీతులు చెప్తున్నారు. సిగ్గులేని నువ్వు మాదిగ కులాల్లో చెడగొట్టి చిల్లర ఇస్తే చాలు అన్ని అమ్ముకునేడానికి రెడీ ఉన్నారు. మళ్ళీ ఆత్మగౌరవం కావాలంటారు. ఆత్మగౌరవం కావాలంటే ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలరా. అంబేద్కర్ గారు అమ్ముడు పోలేదురా. చిల్లర ఇస్తే ఆడి రెడ్డి ఓడో వెల్మోడో బాపనోడు సంఖ నాకు పొరదాంది అంటే నాకేటోడు నాకలేదు. అంబేద్కర్ గారు ఆత్మగౌరవం కావాలంటే విలువలతో బతకడం నేర్చుకోవాలి. ఆడు పండ పెడతా అంటే పండు చిల్లర ఇస్తా పండ పెడతా అంటే నీ పిల్లల్ని వంట పెట్టొద్దు, నీ కొడుకు నా ఇంట్లో జీతం పెట్టొద్దు. అప్పుడు వస్తుంది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం బతికినప్పుడు విలువలతో బతికితే ఎదుటోడు విలువ ఇస్తాడు. అంతేగాని నాయకత్వ లక్షణాలు కావాలి అన్ని కావాలంటే ఎడికలు వస్తాయి.
నేనేం పని చేయ, నాకు బద్ధకం ఉంటది, ఆడేదో చిల్లర ఇస్తాడు, ఆడు చెప్పినట్టు ఇంటా, ఆడు చంపోరు అని చంపుతా అంటే నీకు గా చిల్లర బతుకు నీ బతుకు మారది, నీకు సమాజానికి విలువ ఉండదు. మరి ఊరికి దూరంగా పెడతారంటే ఆ స్థితి దాటుకో. వాడు చెప్పిన కుల వృత్తి బంద్ చేయి. మార్పు కావాలంటావు, మార్పు కావాలంటే మరి నిజంగా నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. పిచ్చి నా కొడుకులు. చెప్పండి మిత్రుల, దయచేసి అది కాకుండా పొద్దుగా లేస్తే ఫేకు లాంటి కొడుకులు. ఒక్క ప్రజా సమస్య ఓట్లు ఏమన్నా దేనికోసం? ఓట్లు దేనికి వేస్తాం? పరిపాలన చేస్తావు. పరిపాలన చేస్తే ఏమొస్తుంది? ప్రజలు కట్టిన ట్యాక్సులు సద్వినియోగం చేస్తావు, దేశ సంపద జాతి సంపద అందరు ఎందటట్టు చేస్తావు, అందరు బతుకులు మార్చడానికి మనం ఓట్లు అడుగుతాం. అది రాజ్యాంగ పదవి. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఇంకోటైనా దానికి న్యాయం చేయాలి. జడ్జిలైనా సరే, వాడు జడ్జిని మిలాడ్ అంటాడు. ఎవడికి లాడు? వాడు పబ్లిక్ సర్వెంట్. మనందరం ట్యాక్సులు కడితే వాడు జడ్జి అయ్యిండు, వాడికి జీతం ఇస్తుంది మనం. వాడు మిలాడ్ ఎట్లయితాడ్రా? హీఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. అదే పోలీసుడైనా హీఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. ప్రజలందరూ వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం నువ్వు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఇచ్చిన జీతం, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి నువ్వు బతుకుతున్నావు. వాళ్ళకి సర్వెంట్ గా ఉంటా అని ప్రమాణం చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు నాకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తా. నో నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏది యొక్క ఈయన మాట్లాడుతున్నది విందాం. చెప్తాను నా కొడుకులు. పొద్దుగా లేస్తే ఎందుకు బాగుపడుతుంది? ఎట్లా బాగుపడుతుంది? నాలాంటి ఎంత కష్టపడ్డా ఎట్లా బాగుపడుతుంది? మన లోపలనే లోపాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చట్టాలు తే, ఎంత మంచి వాళ్ళనన్నా పెట్టు, ఎన్నన్నా చేయి, మన లోపల నిజాయితీ లేకపోతే నువ్వు ఏ చట్టం పనికిరాదు. మంచి పోలీసులు పెట్టి వాడిని అన్ని జీతం ఇచ్చిన వాడు ఆ యొక్క ఏది చిల్లర కమ్ముడు పోయింది అనుకో, నీ చట్టం ఎందుకు, ఏమెందుకు? కాబట్టి మన యొక్క నిబద్ధత, మన విలువలు ఉన్నప్పుడే మనం ఏదైనా మార్పు చేయగలుగుతాం. లేకపోతే ఏ మార్పు సాధ్యం కాదు. నువ్వు ఎన్ని చట్టాలన్నా కాగితం మీద రాసుకో, నో యూజ్.